అని మన దేవుడికి ఎదురొస్తుంటాం. జీవితాలు ఇలా ఉంటాయి. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నిలబెడతాను, నా మాట చొప్పున చేయటానికి నీ మనసుని బలపరుచుకో, దృఢపరుచుకో. నేను విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టు, నేను చేపట్టమన్న దాన్ని చేపట్టు. నువ్వు ఎందుకు నిలబడవో, ఎందుకు గెలవవో, ఎందుకు రాణించవో, ఎందుకు వెలగవో నేను చూస్తా. నా మాట చొప్పున చెయ్యి, నా మాట చొప్పున చెయ్యి, నా మాట చొప్పున చెయ్యి. కానీ నువ్వు చేయవు. నీ మాట దేవుడు వినాలన్న వ్యవహారమే తప్ప దేవుని మాట నువ్వు విని దేవుని మాట చొప్పున చేద్దామని నువ్వు తీర్మానం తీసుకుని అడుగులు వేసేది తక్కువ. దేవుడు అంటాడు, ఎందుకు నీ వైఫల్యం అంటే నా మాట చొప్పున చెయ్యని కారణం చేతనే నీ మనసుకు తోచినట్టే చేస్తా ఉంటావు. ఈరోజు నువ్వు వేసిన ఐడియాలు, ప్రయత్నాలు ఏమండి తెలివితేటలన్నీ దెబ్బ కొట్టినాయి.